నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి సహకరించిన దూరిపాళ్ల నరేంద్ర కుమార్. తిరుపతిలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడాన్ని నిరసిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ నుండి అదనపు ఎస్పీకి ఫిర్యాదు. సచివాలయంలో కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కట్టుబాటు వ్యక్తం. తిరుమలలో అన్నమయ్య గృహ పునర్నిర్మాణం కోసం శోభాయాత్ర. కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. పెట్టుబడులు తగ్గించుకునేందుకు అంతర్ పంటల సాగుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పిలుపు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూతన వసతి గృహాలను ఎమ్మెల్యే దూరిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు భక్తి ప్రశాంతతకు నిలయాలని అన్నారు. గత ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించిన అక్రమాలపై ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఈవో అమర్నాథ్ మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కోరటం జరిగింది. ఎందుకంటే అభిషేకానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒకవేళ కాళహస్తి వెళ్తే పూజా సామాగ్రితో సహా వాళ్ళే ఇస్తారు. ఏది మన రావుపేట పూజకి. అట్లానే ఎవరన్నా అభిషేకాలు వివరాలు కూడా అడిగాము. ఎందుకంటే 22 నుంచి విధానం మారింది, పాలక నిర్మాణం చేయాలని చెప్పారు. కాబట్టి దాన్ని ఒకసారి ఎంతమంది చేయించుకునేవాళ్ళు ఏంటి అనేది వివరం తీసుకొని పూజారులతో కూడా యువగారు మాట్లాడి దాన్ని ఒక విధానంలో తెచ్చే విధంగా చేస్తాం. మేము ఒకటే ఇక్కడ ఏంటంటే వ్యక్తుల యొక్క ఇష్టాలతో ప్రమేయం లేకుండా వ్యవస్థ నడవాలి. ఆలయ పవిత్రత కాపాడబడాలి, దేవాలయం యొక్క పవిత్రత కాపాడబడాలి. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవి మనోహర్కు ఫిర్యాదు అందజేశారు. మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో వార్తా కవరేజ్కు వెళ్లిన విలేకరులపై బౌన్సర్లు దాడి చేయడంతో పాటు హైదరాబాద్లో మరో రిపోర్టర్ రంజిత్, వీడియో జర్నలిస్ట్ సూర్యపై కూడా దాడి చేశారని అన్నారు. ఈ సంఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. సచివాలయం కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తు లక్ష్యాలపై గౌరవ కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.7. అంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా అంటే మనం 0.9 ఇంకా ఒకటి పెరగాల్సిన అవసరం ఉంది. 0.9 ఇచ్చాం. అంటే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం 9% మనం అయితే 9-10 మధ్యలో, నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ కాకుండా డబల్. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% రేట్ నెక్స్ట్ 25 years గ్రోత్ అవుతుంది. అది మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి. 15% గ్రోత్ రేట్ ఆ జిల్లాలో ఉండే కలెక్టర్స్ లేకపోతే రాష్ట్రం కూడా అవసరం ఉంది. అల్టిమేట్గా
kind of government under the leadership of Honorable Minister, any kind of political problem, grassroots issue, so I'd like to communicate to and this is something you are not just implementation of government's vision for development, welfare, and public service. The leadership ability to translate policies into actionable outcomes that can impact the lives of millions across the country. తిరుమలలో అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించాలని, అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని, భజన కళాకారులకు 7,000 బృందాలకు అవకాశం కల్పించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయశంకర్ స్వామి నాయకత్వంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఫిబ్రవరి 22 నుండి నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం మేము అంతకుముందు జీవో గారికి ఇచ్చావలేదా, మరి పార్లమెంట్ లో పెట్టాలా వద్దా, అంటే ప్రజలంటే శిరస్సు ఉందా లేదా వీళ్ళకు, ఇన్ని వేల మంది వచ్చినా కానీ. కనుక ఈ విషయం మీద ఖచ్చితంగా హరినామ సంకీర్తన అతి త్వర ఆలస్యం అమృతం విషమంటారు. దేశంలో పరిస్థితులు విషమించబోతున్నాయి. ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారు. పుణ్యభూమి భారతదేశంలో స్త్రీపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రంలో 2 మంది ప్రచారాలు మరియు రకరకాల అభివృద్ధి మందులు రకరకాలు జరుగుతున్నాయి. డబ్బుల కోసం ఖరీదు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు గ్రామంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ దిశ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని అన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 5 సంవత్సరాల్లో రాష్ట్రం పతనానికి చేరిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమగ్రంగా చేస్తున్నామని, రాబోయే రోజుల్లో నీటి సంఘాలు, సొసైటీ ఎన్నికల విషయంలో ఏకగ్రీవంగా ముందుకు వెళ్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా మండలంలోని పెద్ద వర్ష వలసలో అంతర పంటల సాగుతో రైతులకి ఆదాయం పెంచుకోవాలని, అప్పులు అవసరం లేకుండా పెట్టుబడులు పొందాలని ఎమ్మెల్యే గోండు శంకర్ పిలుపునిచ్చారు. సబ్సిడీపై స్ప్రింక్లర్లు మరియు డ్రిప్పుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులు ఏపీఎంఐపీ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని నీటి ఆదా, సమయము మరియు లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చని అన్నారు. వాణిజ్య పంటలపై దృష్టి సారించి కూరగాయలు, పూల సాగుతో లాభాలు అందుకుంటున్న రైతులను ఆయన అభినందించారు. లాభసాటిగా రైతులందరూ చేయాలి. అలాగే భూగర్భ జలాలను కూడా మనం కాపాడాలి. నీటి వినియోగం కూడా జరుగుతుంది. మనకు కూడా నీటి లభ్యత తక్కువ ఇలాంటి ఏరియాల్లో మెట్ట ప్రాంతాల్లో దీన్ని వాడితే చాలా
చేతి అన్న అనే ఒకసారి చూడండి అనియా